ఏంటి మేడం మీరిక్కడ? సింధు మేడం, మీకు స్పెషల్ క్లాస్ ఉండాలి కదా, అది మిస్ అవ్వకూడదన్నా? ఓహో, క్లాసు బాగానే జరిగిందన్నమాట. నువ్వేంట్రా ఇలారా? సచిన్ టెండూల్కర్ గారు, అసలు మీ రేంజ్ ఏంటి? మీరు లేకుండా క్రికెట్ మ్యాచ్ జరగదు కదా. అయినా బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడడానికి ఎలా బయలుదేరారు సార్? చెప్పండి సార్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎక్కడా? ఏవే చిట్టి బుడంకాయ్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందే నీ కడుపు నొప్పి? సినిమాలు సీరియళ్ల ప్రభావం నీ మీద బాగానే ఉన్నాయి. ఎంత బాగా యాక్టింగ్ చేసావే. నీకు సపోర్టుగా ఇదిగో మీ తాతయ్య కొడుకు. అవును, మేమంతా ఇక్కడే ఉంటామని నీకు ముందే డౌట్ వచ్చిందా భద్రావతి? రాకుండా ఎలా ఉంటుంది? ఒక్కొక్కళ్ళుగా మీరింటి నుంచి బయలుదేరినప్పుడే ఎక్కడికా అని అనుమానం వచ్చింది. నేనేమంత బుర్ర తక్కువ దాన్నేం కాదులేండి. నా ఫ్రెండ్స్ అంతా నన్ను కంప్యూటర్ మైండ్ అంటారు. ఎక్కడ ఏం జరుగుతుందో అనేది కళ్ళతో చూడకుండానే చెప్పేయగలను. మీ నాటకాలు నా దగ్గర కాదులేండి. ఇదంతా నిజమేనా? భద్రావతి ఇంత త్వరగా చేంజ్ అయిందా? ఇదంతా ఎలా సాధ్యమైంది? దీని వెనక ఇంకేదైనా ప్లాన్ ఉందా? ఇది మామూలు విషయం కాదు. సరే రహరి, మేం బయలుదేరుతాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మేమంతా అంటావేంటమ్మా? నేను లక్ష్మి మీతో రాకూడదా? రాకూడదు. అయ్యో, అంటే నా ఉద్దేశం రాకూడదంటే ఇప్పుడు రాకూడదు అని. పైగా సాయంత్రం అయింది. నువ్వు బ్యాగ్ సర్దుకోవడానికి లేట్ అవుతుంది కదా, అందుకే. ఎలాగూ రేపు ఉగాది పండుగ ఉంది కదా, ఆ రోజు వద్దు గాని బాగుంటుంది. దాందే ఉందమ్మా. ఈ రోజు కాకపోతే నువ్వు అన్నట్టు రేపే వస్తాం. ఈ అవార్డు ఇంటికి తీసుకెళ్ళమ్మా. ఇది నీ చేతిలో ఉంటేనే నాకు ఆనందం. హరి, నీలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు హరి. అమ్మకేం చేస్తే సంతోషంగా ఉంటుందని నీలాగా అర్థం చేసుకునే కొడుకులు ఎవ్వరూ ఉండరనుకో. ఈ అవార్డు నా కల, ఇప్పుడు అది నిజమై నా చేతిలో ఉంది. థ్యాంక్స్ రా హరి. సరేరా, దీన్ని ఇంటికి తీసుకెళ్ళి నేను జాగ్రత్తగా పెట్టుకుంటాను. ఎలాగో నువ్వు ఇంటికి వస్తావు కదా, అప్పుడు నువ్వు కూడా చూడొచ్చు. సరేనా?